యావత్ తెలంగాణ యువతకి జరిగిన మోసాన్ని 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఇచ్చిన దొంగ హామీల్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎప్పుడైతే కేటీఆర్ గారు జనతా గ్యారేజ్గా ప్రకటించారో భవన్ని, అప్పటి నుండి ఎన్నో సందర్భాల్లో మీ మీడియా సమక్షంలోనే నిరుద్యోగులు తండోపతండాలుగా రావడం జరిగింది. మొన్నటికి మొన్న కూడా కానిస్టేబుల్ నిరుద్యోగుల నోటిఫికేషన్ కోసము వెళ్తే వాళ్ళని ఉచ్చరించి ఎంట్రీని తాగండి అని మాట్లాడిన విషయాన్ని కూడా మీ మీడియా ముందు మాట్లాడడం జరిగింది మొన్న. ఇదే క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అడ్రస్ చేయాలనే ఒక ఉద్దేశంతో సరూర్ నగర్ స్టేడియంలో 18 తారీఖు యువ సంగ్రామ సభను పెట్టి, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఈ లోకల్ నాయకులు ఎవరు చెప్పినా నమ్మరు అని ప్రియాంక గాంధీని తీసుకొచ్చి మరి మోసానికి పాల్పడిన వెన్యూ సరూర్ నగర్ స్టేడియం కాబట్టి అక్కడి నుండే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వాలని, పోరాటానికి సిద్ధమవ్వాలని, మీ వెనకాల మేము ఉంటామని, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నిరుద్యోగుల వైపు నింటపడుతుందని, వాడికి ఎంత దూరమైన పోరాటానికి సిద్ధమవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకి ధైర్యం నింపడానికి కోసమని ఆ సభ పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఇచ్చిన హామీల్లో మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలతో పాటు ప్రతి జూన్ 2 తారీఖున ఎన్ని ఖాళీలు ఉన్నాయి జాబ్ క్యాలెండర్ ఇచ్చి సెప్టెంబర్ 17 లోపల ప్రతి సంవత్సరం నింపుతామనే హామీ ఉంది. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని ఉంది. అంటే 30 నెలలు దాటితే ప్రతి నిరుద్యోగికి 1,20,000 బాకీ ఉంది ఈ గవర్నమెంట్. ఇప్పుడు దానిపైన ఎండగడతాము. దాంతోపాటు అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటారు కాబట్టి, కంజెషన్ ఉంటుంది కాబట్టి, మీ వెసులుబాటు కోసమని కార్పొరేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు కూడా మీకు లోన్ ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక దొంగ హామీలు. దీంతోపాటు నెరవేర్చకుండా మళ్ళీ ఎదురుదాడి, రైతులకి నీళ్ళు ఇస్తలేవంటే రక్తం పోసుకోమంటాడు, నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇస్తలేవంటే ఎంట్రీని తాగమంటాడు. ఇటువంటి నిరంకుశ పాలనని ఎండగట్టాలని కేటీఆర్ గారు పూనుకున్న సభకి యావత్ మంది తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా, ఇది మీ తరపున పోరాటం కాబట్టి, మీ పైన జరిగే అన్యాయాన్ని ఎండగడతాం కాబట్టి మీరు కూడా కదిలి రావాలి. అక్కడ మీరు కూడా మీ మనసులో మాటని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదో పొలిటికల్ సభలా కాకుండా కేవలం నిరుద్యోగులపైనే ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎక్కడైతే మోసం జరిగిందో అక్కడ నుండే గలం విప్పాలి అనే ఉద్దేశంతో అదే ప్లేస్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ 2-3 రోజులుగా మీరు చూస్తున్నట్టయితే సీనియర్ నాయకులందరూ కూడా పోయి పర్యవేక్షణ ఎట్లా జరిగితే బాగుంటుంది, సభ ఎంతోమంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకు సరూర్ నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోనే దాదాపు 10-15 వేల మంది రావాలనే ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా బ్రహ్మాండంగా జరగాలనే ఉద్దేశంతో సీనియర్ నాయకులందరూ కూడా పర్యవేక్షణ జరుపుతున్నారు. మీకు తెలంగాణ భవన్ వేదికగా మీ అందరికీ, నిరుద్యోగులందరికీ పిలుపునిస్తున్నాం. దయచేసి పొద్దున 9:30-10 గంటలకల్లా స్టేడియంకి చేరుకోవాలి. ఎందుకంటే చాలా జనాలు రాబోతున్నారు ఆ రోజు. కొంచెం ముందుగా వస్తే కన్వీనియంట్గా ఉంటుంది. తర్వాత కేటీఆర్ గారు స్పష్టంగా ఇచ్చిన దొంగ హామీలన్నీ ఎట్లా మోసం చేసినారు, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఎట్లా మోసం చేసినారు, రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ తీసుకొచ్చి ఎట్లా మోసం చేసినారు, వీళ్ళ పరిష్కారం ఏంటి, వీళ్ళకి ఎట్లా పోరాడాలితో పాటు వచ్చే మా గవర్నమెంట్లో మీకు ఏం చేయబోతున్నాం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి తరపున ధైర్యంగా ఉండాలి. మీకు ధైర్యం నింపడానికి, మీ గోడుని వెళ్ళబుచ్చడానికి ఒక అవకాశంగా తీసుకొని దయచేసి అందరూ కూడా యావత్ యువత, నిరుద్యోగులే కాకుండా మీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు ఉంటే కూడా మన నాయకులు, పార్టీ నాయకులు, ఎక్కడైతే యూత్ నాయకులు ఉన్నారో కొంచెం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లాంటివి ఏర్పాటు చేస్తే కూడా వాళ్ళు అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళు స్వదాగా సరూర్ నగర్ రావాలంటే ఇబ్బంది క్రమంలో సహకారం తీసుకోండి. లోకల్ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉంటారో, యూత్ లీడర్లు ఉంటారో, ఎమ్మెల్యేలు ఉంటారో, ఇన్ఛార్జ్లు ఉంటారో, నిరుద్యోగ యువత ఎవరైతే అక్కడ రావాలనుకుంటున్నారో వీళ్ళ సహకారం తీసుకోండి. బ్రహ్మాండమైన ప్రోగ్రాం జరగబోతుంది. ఆ రోజు నుండి పతనం మొదలైపోయింది, ఆల్రెడీ ఎప్పుడో మొదలైపోయింది కాంగ్రెస్ పతనము. ఆ రోజు నుండి ఎవరి పేరు చెప్పుకొని అయితే మీరు గద్దెనెక్కిరో, ఏ యువతనైతే నమ్ముకొని మీరు గద్దెనెక్కినారో, ఎవరినైతే మీరు వెన్నుపోటు పొడిచిన యువత ఉందో మీ నిరంకుశ పాలనకి ఆ రోజు నుండే ప్రారంభమవుతుంది.
దిగజారడం, జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 2.5 సంవత్సరాలు కూడా మీరు ఎన్ని చేసినప్పటికీ ఈ 1,20,000 ఇచ్చిన తర్వాతనే నిరుద్యోగ భృతి మిగతా హామీల వైపు పోవాలని మీ అందరిని డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.